కరీంనగర్ జిల్లా మేయర్ సునీల్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణలున్న కార్పొరేటర్ను వారి వెంట తీసుకొని బీజేపీలోకి వెళ్తున్నారని చెప్పి గంగుల కమలాకర్ ఆరోపించారని, ఎవరు అవినీతి ఆరోపణలు చేశారో ఆయన దగ్గర మొత్తం చిట్టా ఉందని అన్నారు. అనవసరంగా ఒకరి మీద ఆరోపణలు చేయవద్దని, ఆయన ఏదైనా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడతారని అన్నారు. ఆయన కరీంనగర్ డెవలప్మెంట్ కావడానికి బీజేపీలోకి వెళ్తున్నారని తెలిపారు. డీటెయిల్గా మాట్లాడతా. ఎవరు తెలుసు, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని నేను పోతా ఉన్నా. ఎందుకంటే అనవసరంగా ఎవరి మీద ఆరోపణ చేసే మనల్ని కూడా మనం చూసుకోవాలి. కాబట్టి ఎవరు కొంతమంది వాళ్ళ శిష్యులతో వాళ్ళు సూచనలు కోసం పెట్టిస్తాం. వాళ్ళకి తెలియదు ముఖం పెడతారు. నేను డైరెక్ట్గా మాట్లాడతాను. మాట్లాడినప్పుడు కనీసం ముఖం పెట్టుకోవడానికి కూడా స్థలం ఉండదు. నేను మాట్లాడతాను, అట్లాంటి వాస్తవాలు మాట్లాడతాను. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని నేను పోతున్నాను. నేను కరీంనగర్ డెవలప్మెంట్ అయినాక బీజేపీలో పోతాను. డెవలప్మెంట్ నాకు ఇష్టం. 30 ఎన్నికల అధికారుల కౌన్సిలర్గా కార్పొరేటర్ ఐసార్ పనిచేసిన, చేసిన ఆ కరీంనగర్ డెవలప్మెంట్ పరిస్థితులు రైతులు నమ్ముకుంటూ పోతాం. అది ఆయన ఎవరు నేను ఇల్లే, ఆయన ఎవరు మాట్లాడితే నేను మాట్లాడతాను. ఆయన వాయిస్ మీకు వస్తే మాట్లాడతాను. ఆయన వాయిస్ మీకు వస్తే మాట్లాడతాం. అవినీతి ఎవరు అవుతుంది, అవినీతి దాంతో అన్ని మాట్లాడతాం. మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే కిషన్ రెడ్డిపై అద్దంకి దయాకర్ ఫైర్